1990లో నేను గురుస్థానానికి వెళ్ళాను. అత్యంత కష్టం అంటే ఇంకో మాటలో అటెంప్ట్ టు సూసైడ్. తిరుపతి వెళ్ళిపోదామని బయలుదేరిపోయినాం. ఇంకా అక్కడి నుంచి ఇంకా రహస్యమైనటువంటి ఆమెకి సర్వదేవతలు కనపడేవాళ్ళు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయా తేజస్వరూప సాక్షాత్కారం కలిగింది. గణపతి సజ్జనాథ్ గారే చెప్పారు, గురుస్థానంలోకి రావాలంటే ఆ ఒక్కటి ఇటువైపు మొగ్గితేనే గురువు అవుతారని చెప్పి ఆ శ్లోకాలు 9 కూడా మనం సంధ్యావందనం సమయంలో పాటిస్తే మనకి యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎండోక్రైన్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్, ఈ 3 మీకు కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీకు రోగం రాదు. ఈ 3 దేని ద్వారా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అంటే సహస్రారం, సంకల్ప సిద్ధి. ఆ సంకల్ప సిద్ధికి ప్రధాన క్షేత్రం మొదటి బుక్లో ఆదిత్య హృదయంతో ఆరంభం చేశాం. మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, నాకు మీతో ఒక 3 సంవత్సరాల నుంచి ఈ మీడియా ముఖంగా పరిచయం ఉన్నది. మీరు దాదాపు ఒక 45 సంవత్సరాలుగా సాధనా మార్గంలో ఉన్నారు. మీరు మీ గురువులు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ, గురువులు ఏం చెప్తే అదే చేస్తూ, గురువులు రమ్మన్న టైంకి వెళ్తున్నారు. అంటే మీకు కుటుంబం ఉంటుంది, దాన్ని పోషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ టైంకి మీరు వెళ్ళారంటే మీకు వెనకాల ఏదైనా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే బాగా డబ్బులు ఉండి ఆ టైంకి మీరు వెళ్ళడం వల్ల కానీ ఇవన్నీ సాధ్యం అవుతుంది కదా. అంటే మీరు అంత గురువు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి ప్రతిరోజు ఆ సాధన టైంకి వెళ్ళి ప్రతి వారం వెళ్ళి అలా సంవత్సరాలు ఎలా వెళ్ళగలిగారు? మీరు అంత మీ వెనకని కూడా మీకు ఆర్థికంగా కూడా అంత సపోర్ట్ ఉందండి అప్పుడంతా కూడా? కానీ ప్రతిది కూడా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయో. కానీ గురువుని మొట్టమొదటి ఏంటంటే ఆ గురుతత్వం కనుక మనకి అర్థమైపోతే ఇంక మనకు అన్నీ అర్థం అవుతాయి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నేను కూడా మీలాంటి వాళ్ళని, అందరిలాంటి వాళ్ళని. ప్రస్తుతం అందరికి కూడా ఆర్థిక సమస్యలు, గవర్నమెంట్కే వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఏ పనైనా చేస్తుంది. ఎవరి దగ్గర నిలవ ఉండదు ధనం అనేది, చంచలం. కానీ 1990లో ఇలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల కారణంగా నేను గురుస్థానానికి వెళ్ళి, అసలు అంటే గురువు అంటే తెలవకపోయినా, అంటే మామూలుగా మా పెద్దమ్మ గారు ఇంట్లోనే గురువుగా ఉంది. కానీ మనకి ఆ టైంలో, ఆ వయసులో ఈమెను నిజంగానే గురువుగా భావించాలి అనే భావన లేదు. పెద్దలుగా భావించాం. అందరూ గురువుగా అంటున్నారు, ఏదో దండం పెడుతున్నారు కాబట్టి మనం దండం పెట్టాం. కానీ మనకి ఆమె గురువుగా ఎందుకంటే అదే కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆనరు. అలా ఏమైంది, ఒక రోజున మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఇంకెవరూ మనని బయటికి తీయలేని అత్యంత కష్టం. అంటే ఇంకో మాటలో అటెంప్ట్ టు సూసైడ్, అటువంటి పరిస్థితి వచ్చింది 1990లో. మ్యారేజ్ చేసుకున్న కొత్తల్లోనే. ఇంకా అప్పుడు మన కులదైవం వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెళ్ళిపోదామని బయలుదేరిపోయినాం. మార్గశిర శీర్షమాసం అని భగవంతుడు ఏం చెప్పాడో మరి ఇది అందరూ దీక్షలు వహిస్తూ ఉంటారు, అయ్యప్ప దీక్షలు కానీ చాలామంది. అంటే మరి వాళ్ళ అవసరాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, 2 రకాలు ఉంటాయి లోకంలో. సరే బాగున్నా ఇంకా అవసరం ఉంటుంది. అవసరం కోసము దీక్ష పడతాడు, కష్టం కోసము కష్టం నుంచి బయటపడడానికి దీక్ష పడతాడు. అదే ఈ రకంగా ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి జనవరి 14-15 దాకా, సంక్రాంతి వెళ్ళిపోయేదాకా మేము గవర్నమెంట్లో పనిచేస్తాం కాబట్టి ప్రతి సంవత్సరం 30 లీవ్లు ఇస్తారు. అదే అవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఎప్పటికైనా మరి ఉత్తరోత్తర మరి వాటి ద్వారా ఉపయోగం పొందొచ్చు అని ఓ 150-200 వరకు అలా ఉంచుకోవచ్చు. అందుకని ఒక 45 రోజులు లీవ్ పెట్టేసి, ఇంకా అసలు మనం తిరిగి వస్తామని అనుకోలేదు. కష్టం, మరి కష్టానికి ఏదో సమాధానం దొరికితే కదా. అది మానవులు తీర్చే పరిస్థితి లేదు. ఎవరు పేదలు పూనుకున్నా దాని నుంచి బయటపడే పరిస్థితి లేదు. అటువంటి టైంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి గురుస్థానాలకు వెళ్ళాను అనుకోకుండానే. మా పెద్దల యొక్క సూచన మేరకే కొన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది. ఆ గురుస్థానంలో కూర్చున్న బలం, ఆ యొక్క సమాధి అద్భుతమైనటువంటివి. 1-2 ఉన్నాయి.
ఆ తర్వాత మరి కొంతకాలం పాటు ఈ ఏకాంతంలో సాధన చేస్తూ భగవద్గీతను కూడా చదవడం జరిగింది. ఆ టైంలోనే పెద్దల సూచన మేరకు సరే ఏదో మరి ఒట్టిగా కాలకి మనస్సు మళ్ళుతుంది అని చెప్తే ఈ భగవద్గీత అప్పుడు గుర్తుంది నాకు, జ్ఞానయోగం కూడా. నేను అప్పటి నుంచే భగవద్గీత సారి చదవడం జరిగింది. ఏదున్నా 45 రోజుల్లో దీక్షలో మనం ఏ ఉపదేశం పొందకుండా, ఏ గురువుని స్పెసిఫిక్గా ఆశ్రయించకుండా, అప్పటి వరకు మా పెద్దమ్మ గారు గురువు ఆమెకు చేసిన సహాయానికి ఆమె అనుగ్రహంతో జరిగి ఉండొచ్చు అని నేను తర్వాత అనుకున్నా. అంటే మనం మొదటేమి ఆమెని అడిగి మరీ ఏం సంప్రదించి మనం చేసిన పని కాదు. కానీ వెనక్కి తిరిగి చూసిన తర్వాత జీవితకాలంలో ఈ పరిణామాలన్నీ ఎలా సంభవిస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఇదంతా దైవ నిర్ణయం ప్రకారంగానే ఈ జీవితం అంటూ ఆరంభమైంది అని అర్థమైపోయింది. అంటే ఇది మనం సామాన్యంగా అందరిలాగా జీవించేటువంటి జీవితం కాదు అని తెలిసిపోయింది. అది తిరిగి వచ్చిన తర్వాత నుంచి ఇంకా అప్పటి వరకు ఉన్నటువంటి ఈ రాజకీయపరమైన పేపర్, 4 రకాల పేపర్లు చదవడం, ఇంక రాజకీయం గురించి చర్చించడం, ఇంక అందరిలానే ఎలా ఉన్నారో అందరు ఎలా ఉన్నారో అలాగే ఉంటాం. కానీ అన్నీ స్లోగా ఆలస్యడం ఒకటి మానేసాం. ఇంకా ఒక మార్గం అంటూ దొరికింది భగవంతుని యొక్క అనుగ్రహంతో. ఇంకా అప్పటి నుంచి మా పెద్దలు, మా నాన్నగారి యొక్క సూచన మేరకు ఈ జీవిత చరిత్రలు కావచ్చు, ఏమని ఇది మంచి పుస్తకం చదువు అని అంటే, మరి ఇప్పుడు ఏం చేయాలి, వేరే మరి పనులను మానేసాం, వేరే ఆలోచించడం మానేసాం. అందుకని ఆ పుస్తకాలన్నీ ఒక 7 సంవత్సరాల పాటు 90 నుంచి 97 దాకా ఒక క్రమశిక్షణతోటి జీవితాన్ని కొనసాగించడం జరిగింది. 97 వచ్చేటప్పటికల్లా మనం ₹1 కూడా బాకీ కానీ ఈ కష్టాలు కానీ అన్నీ ఒక జీవితకాలం పడతాయి అనుకున్నటువంటిది 7 సంవత్సరాల్లో పూర్తయిపోయింది. ఇంకా ఎప్పుడైతే పూర్తయిపోయిందో మా పెద్దమ్మ మరి గురువు గారు మరి ఆమె రమ్మని పిలవంగానే ఈ ఏదైతే మీరు అడిగారో సంసారంలో మరి మా నాన్నగారికి 4 పిల్లలు, మరి ఇంకా ఆ మమకారాన్ని వాటిని అన్ని వదిలేసి ఇదే ఊళ్ళో హైదరాబాద్లోనే ఉన్నా ఇంకా ఆమె దగ్గర రమణమనంగానే వెళ్ళిపోయారు. అప్పటికి ఒక అమ్మాయి, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో అమ్మాయి, 2. ఇంకా నేను మొట్టమొదట మానసికంగా కుటుంబం గురించిన ఆలోచనని తీసేసాను. ఇంకా వాళ్ళ కష్ట సుఖాలు ఏదన్నా ఉన్నా ఏదో వినడం, ఊరుకోవడమే తప్ప మనమేమి దాని గురించి చేయాల్సిన బాధ్యత లేదు. ఆ తర్వాత ఉన్న భార్య పిల్లల గురించి కూడా ఆమె మాట ఇచ్చింది, నేను నా దగ్గర రా, నేను అన్ని చూసుకుంటా, నీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటా అని మరి ఆ మాట ఇచ్చింది. అందుకని ఆమె ఏం చెప్తే అది అలా వచ్చి 3 సంవత్సరాల పాటు ఏం లేదు. ఆమె పెద్దగా సాధనలు ఇచ్చి సాధన చేయమని కూడా ఏం చెప్పలే. ఆమె చెబుతూ ఉంటుంది, మనం వింటూ ఉండాలి అంతే. ఆమెకి సర్వదేవతలు కనపడేవాళ్ళు, ఎవరెవరి ప్రార్థనల్ని వాళ్ళకి కావాల్సినవో చెప్పేది. అందుకని పాపం యోగిని ఆమెకే కావాల్సిన ఆస్తుంది. అందుకని ఆమెకేమీ దిగులు విచారం లేదు. సరే, ఆ రకంగా మనకి ఈ మీ అందరికీ ఉండేటువంటి ఇంటి సమస్య లోన్తో ఇల్లు తీసుకోవడం, ఆ లోన్ తీర్చడంతో అయిపోతుంది. నాకు అటువంటి సమస్య లేదు. తర్వాత ఈ పేరెంట్స్ గురించి కానీ వాళ్ళ గురించి కూడా లేదు. ఉన్నది మనము, మన భార్య, పిల్లలు. వీళ్ళని గురించి కూడా ఏదన్నా వెల్విషర్గా ఆవిడే చూసుకుంటుంది. మన వరకు డ్యూటీ చేయడం రావడం. అదే నాకు డ్యూటీలో కూడా ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ ఆల్రెడీ మొదలుపెట్టాం కాబట్టి ఇంకా వాటినే పరిశోధిస్తూ ఉండడం. అలా 3 సంవత్సరాలు ఈమె దగ్గర శిక్షణ పొందాక అప్పటికి మనకి లోపల నుంచే స్ఫురించింది, మనకు సద్గురు కావాలి అని. అదే త్రిపురానంద స్వామిని మా ఇంటికి ఎదురుకుండానే అద్దెకి తీసుకొని, ఆయన శ్రీశైలంలో ఆయన ఆశ్రమం, ఆయన సాధువు, ఎదురుకుండానే ఎదురుళ్ళే చూస్తుండేవాడిని. కానీ వెళ్ళాలి అని మాత్రం అనిపించలే. ఇంకా ఆయన దర్శనం చూస్తున్నాం, సమయం రాలేదేమో, మరి మనకు కావాల్సిన గురువు పైనుంచి సందేశం జరగలేదేమో. 2000 సంవత్సరంలో గురు పూర్ణమి రోజున మా నాన్నగారి యొక్క ప్రమేయంతో మా పెదనాన్నగారు ఆ కార్యక్రమానికి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అదే రోజు సాయంత్రం పగలు కార్యక్రమం అయిపోయాక గ్రహణం, ఆదివారం,
గురు పూర్ణిమ ఉమ్, ఈ 3 కలిసి వచ్చాయి. ఉమ్, ఆ రోజు రాత్రి చంద్రగ్రహణంలో 3 గంటల పాటు మా గురువుగారు మంత్రం ఇచ్చి ఉమ్, చేసుకోండి అని చెప్పారు. ఉమ్, ఇంకా అది మామూలుగా మంత్రం ఎప్పుడు చెప్పాం కదా, ఉమ్, గురువు ఇచ్చిన మంత్రం రహస్యంగా ఉంచుకోవాలి. ఉమ్, కానీ దాన్ని కొంతవరకు చెప్పచ్చు, స్ట్రైట్ అవే ఉమ్, పంచదశి మంత్రం ఇవ్వడం జరిగింది. ఉమ్. అంటే మనకి ఆల్రెడీ మా పెద్దమ్మ గారితో నామస్మరణ శివనామం కానీ రామనామం కానీ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రామాలయానికి శివాలయాలకి క్షేత్రాలకి వెళ్ళడం, ఈ స్తోత్రాల పఠనం, ఆమె ఈ స్తోత్రాల్ని ఆదిత్య హృదయాన్ని అలాంటి స్తోత్రాల్ని కంఠస్థం చేయించింది. అందుకని మనకు అర్హత వచ్చింది. ఆ గురు ద్వారా డైరెక్ట్గానే పంచదశి మంత్రాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక్క మంత్రమే ఆయన ఇచ్చిన పుస్తకం, ధ్యాన దీపిక పుస్తకం. అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎంతోమందికి, మన ఎపిసోడ్స్ చూసే వాళ్ళకి ఒక్క ఎపిసోడ్ చాలు జీవితం మారాలంటే. నేను నా గురువుల్ని ఆశ్రయించింది కూడా ఆ పద్ధతిలోనే. ఇప్పుడు ఒక్క పుస్తకం ధ్యాన దీపిక అనే పుస్తకం ద్వారానే హరిప్రయాల విశ్వం గారి మీద అంత విశ్వాసం, అంత గురుత్వం ఏర్పడింది. ఆయన ఒక పుస్తకం ఇచ్చారు, ఈ ధ్యానం చేసుకొని, ఇందులోనే క్రియాయోగం ఉందని చెప్పారు. ఈ మంత్రం ఇచ్చారు, దాన్ని 6 నెలలు చేసామనుకొని గురు పూర్ణిమ నుంచి మళ్ళీ జనవరి వచ్చేటప్పటికల్లా జనవరి 12వ తారీఖు వివేకానంద స్వామి జయంతి రోజుకి తనకి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయా తేజస్వరూప సాక్షాత్కారం కలిగింది. 3 రోజుల పాటు. అంటే మామూలుగా మనం లేస్తున్నాం, మన దినచర్యలు చేస్తున్నాం, ఎప్పుడు కాసేపు ధ్యానంలో ఇలా కూర్చున్నా దానంతట అదే ఆ జ్యోతి దర్శనం కలిగింది. అది ఇది అని గురుగారికి వెళ్ళి ఆ రోజే ఏమంటే ఈ అనుభూతి ఇలా కలిగింది అంటే, అది దాన్ని ఆత్మసాక్షాత్కారం. మామూలుగా ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మానుభూతి. దీన్ని ఆత్మని 3 స్థాయిల్లో ఉంటుంది: జీవాత్మ, పరమాత్మ, ప్రత్యేక ఆత్మ. అంటే ఆత్మకి అభిముఖంగా ఉంది అనమాట. మీరు చూశారు అంటే ఆత్మ చూడబడేది కాదు, కానీ మనం చూసాము వెలుగుగా జ్యోతి కాబట్టి అది ఏంటి అంటే ఆత్మకి ఎదురుగుండా ఉంటుంది అనమాట. అందుకని దాన్ని ప్రత్యేక ఆత్మ అంటారు. మీకు ఆజ్ఞాచక్రంలో ఏ దర్శనం కలిగినా ప్రత్యేక ఆత్మ యొక్క అనుభూతులు స్పష్టంగా ఆయన ఇది అని చెప్పారు. ఆ రకంగా మరి ఇంకా ఆ గురువుని వదలకుండా ఇంకా ఆయన తర్వాత శ్రీ విద్యా రత్నమాల ఇంకో పుస్తకం కూడా ఇవ్వడం జరిగింది. శ్రీ విద్యపరమైన పుస్తకాన్నే 2 పుస్తకాలు ఇచ్చారు. శ్రీ విద్యా రత్నమాలే సాలసలు, ధ్యాన సంబంధమైనటువంటి రహస్యాలు, పంచదశి, బాల, షోడశి, అన్ని వివరాలు అన్నీ ఉన్నాయి. ఇంకా అప్పటి నుంచి ఆయన ప్రతి పండగకి కానీ, ఇప్పుడు ఒక గణపతి నవరాత్రులు వచ్చినా, లేకపోతే దత్త జయంతి వచ్చినా, ఏ సందర్భంగా ఆయా మంత్రాలు ఇస్తూ వచ్చారు. 11 సంవత్సరాలు. అందుకని ఇంకా 11 సంవత్సరాలు అన్ని దేవతా స్వరూపాల మంత్రాలు, సాధనలు అయిపోతాయి. ఆ కుండలిని జాగృతం అనేటువంటిది క్రియాయోగం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ క్రియాయోగంలో భాగంగా మనకి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఉంటుంది. ఆ 2 స్టెప్లు అయితే మనకి సవికల్ప, నిర్వికల్ప సమాధి స్థితులు కూడా ప్రాప్తిస్తాయి. శారీరక ఇబ్బందులు ఉన్నా కూడా మనం మాత్రం అందరిలాంటి జీవితాన్ని అనుభవించలేదు. అందుకని మొట్టమొదటి ప్రాధాన్యత ఈ భగవంతుని సంబంధమైనటువంటి విషయాలకి, కార్యక్రమాలకి, గురువులకి మనం విశేషంగా ఖర్చు పెట్టడం జరిగింది. ఇంక దానివల్ల ఏంటంటే శారీరక ఇబ్బంది ఉన్నా కూడా ఏ డాక్టర్ల దగ్గరికి, హాస్పిటల్స్ దగ్గరికి, టెస్టుల దగ్గరికి నేను తిరగలేదు ఈ కాలంలో. ఒకవేళ వీళ్ళందరూ మామూలుగా అందరూ అనుకున్నటువంటిది భగవంతుడు దశాంశం. ఎప్పుడైనా మనం ఈ రోజు టాటా బిర్లా కానీ ఎవరన్నా ఉన్నతమైన ఒక హోదాలో ఉన్నవాళ్ళు అంటే సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఏ ఫీల్డ్లో వాళ్ళైనా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. దశాంశం పైన ఇస్తున్నారు. గురువు అయితే గణపతి సజ్జనానంద గారే చెప్పారు, గురుస్థానంలోకి రావాలంటే మీరు 51 ఆ ఒక్కటి ఇటువైపు మొగ్గితేనే గురువు అవుతారని చెప్పారు. సమయం మొట్టమొదట మీరు సమయాన్ని ఇవ్వాలి మనస్ఫూర్తిగా. ఆ తర్వాత తోచిన ధనాన్ని ఇవ్వాలి, అంశదానం చేయాలి. అది కూడా మినిమం 10% నుంచి. ఈ రకంగా అందరికీ తెలుసు, కానీ ఆ గురుత్వం అనేటువంటిది ఉండటం లేదు. పేరు కంటున్నారు గురు బ్రహ్మ అని,
ప్రతివాడు కూడా అవసరాల కోసమే దేవతల దగ్గరికి వెళ్తున్నారు, అవసరాల కోసమే గురువుల దగ్గరికి వెళ్తున్నారు, కానీ ఏ ఒక్క పుస్తకం మీద కూడా ధ్యాస పెట్టి చదవటంలే. పారాయణాలు చేస్తున్నారు అన్ని, కానీ ఒక్క స్తోత్రంలో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటే జీవితంలో ఒక స్తోత్రం చాలు, ఒక్క మంత్రం చాలు తరించడానికి. అంటే మీరు ఆర్థికంగా అదే మా అందరిలాంటి సామాన్యస్తులనే ఉన్నా కూడా ఇంత గురుసేవ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజు ఈ స్థితికి రాగలిగారు. అంటే మీరు పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మీరు అనేక గ్రంథాలు కూడా చదివి ఉన్నారు. ఎందుకంటే ఒక్క గ్రంథంలో ఎక్కడో ఒక ఉన్నటువంటి చిన్న రహస్యం కోసం దాదాపు 500 పేజీల పుస్తకము లేదా ఇంకోటి ఇవన్నీ చదివి ఉంటుంటాయి చాలా వరకు కూడా. కానీ మనం ఏదో సమస్యలో ఉంటాం, ఆ సమస్య వెంటనే నివృత్తి కావాలంటే ఈ గ్రంథం అంతా చదివేటప్పటికల్లా వాడికి అయిపోతుంది. దానికోసం మీరు స్తోత్ర విజ్ఞానం అని వీటిని ఒక 6 భాగాలుగా మొదట్లో తీసుకొచ్చారు. 2016 నుంచి రాయడం మొదలు పెట్టాను. అయితే దీంట్లో స్తోత్ర విజ్ఞానం మొదటిది రాయాలనుకున్నప్పుడు అంటే దీంట్లో అనేక మంత్రాలు, అనేక స్తోత్రాలు, దాంట్లో ఉన్నటువంటి విజ్ఞానము చాలా చిన్న పుస్తకంలోనే మీరు దీన్ని పొందుపరచడం జరిగింది. అంటే ఈ విధంగా తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించిందండి? అంటే మొట్టమొదట ఒక 9 స్తోత్రాలని నిత్య నవధ్యాన మాలిక అనేటువంటి ఈ పుస్తకంలో రాశాం. అది ఆరంభం ఒక కాగితం ప్రింట్ చేయడం జరిగింది. నిత్య నవధ్యాన మాలిక పుస్తకాలు ప్రింట్ చేయక ముందు ఒక కలర్ ప్రింట్ ఆదిశంకరాచార్యది, గాయత్రీదేవిది ఫోటో వేసి 9 నిత్య నవధ్యాన మాలిక అని మా గురువు గారి ద్వారా నేను ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆరంభం చేస్తూ, మనం రెండవది ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీచరణో నమః, విశ్వం గురుభ్యో నమః, సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. ఆ తర్వాత మూడవది వందే గురుపద ద్వంద్వం అవాన్మానసు గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త కుండికాహస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణి గాయత్రీం వేదమాతరం. నాలుగోది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇక్కడ 4వ శ్లోకంలో అందరూ మనం శుక్లాంబరధం ఆరంభం చేస్తాం, కానీ ఇక్కడ 4వ శ్లోకంలో రాశాం ఏంటి అంటే ఇది మూలాధార చక్రానికి సంబంధించింది. అందుకని ఈ 9 శ్లోకాల్లో చక్ర విజ్ఞానం ఉంది. పేరుకి 9 శ్లోకాలే, కానీ ఆ శ్లోకాలు 9 కూడా మనం సంధ్యావందనం సమయంలో పాటిస్తే మనకి యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత 5వది అరుణాం కరుణాతరంగితాక్షీం దుత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరాకృతాం మయూకై అహమిత్రేవ విభావయే భవానీ అని ఈ లలితా సహస్రనామంలో ఉండేటువంటి ధ్యాన శ్లోకం. తర్వాత 6వది ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై శ్రీ ఓంకారాయ నమో నమః. ఇది 6వది. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర వచ్చేటప్పటికి మీకు ఓంకారం స్పందిస్తుంది అని దాని అంతరార్థం. 7వది కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతమే శివాభ్యాం మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం నతిరియం అని ఈ శ్లోకం 7వ శ్లోకం. దీని తర్వాత 8వది సౌందర్యలహరిలోది శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న కలుకుశల స్పందితుమపి అతస్వారాజ్యం హరిహర విరంచాదిరపి ప్రణంతం స్తోతుం నా కథ పుణ్యప్రభవతి అని ఈ 8వ శ్లోకం. దీని తర్వాత 9వది హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వసుధాధోతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగృషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి. ఈ 9 శ్లోకాలు చాలా శ్రీ విద్యాపరమైనటువంటివి, వాళ్ళు క్రోడీకరించినవి, మనం ఒక వరుస క్రమంలో పెట్టినవి కావు. ఏంటంటే సాక్షాత్ దత్తాత్రేయుల వారు పరశురాముడికి త్రిపుర రహస్యం చెప్పాడు. మనం పురుషుడిగా భావిస్తే దత్తాత్రేయుడు, స్త్రీగా భావిస్తే మహా త్రిపుర సుందరి. ఆ త్రిపుర రహస్యంలో ఏముంది? ఓంతో ఆరంభం అవుతుంది, హ్రీంతో చివరవుతుంది. దానిలో మంత్రం ఓం నమ త్రిపుర సుందరే అని పరశురాముల వారికి ఇచ్చారు. అంటే మనందరికీ ఇచ్చాడు ఆయన దత్తాత్రేయుల వారు. అంటే బాలా మంత్రం చేసుకోవచ్చు, లేదా ఈ మంత్రం కూడా ఖడ్గమాలలో ఉంటుంది నా మంత్రం. అందుకని ఇప్పుడు ప్రామాణికంగా కూడా
విధుశేఖర సరస్వతి స్వామివారు హైదరాబాద్ వచ్చి 11 రోజులు దీక్ష చేసిన తర్వాత సంధ్యావందనం మగపిల్లలందరికీ ఉంది, మరి ఆడపిల్లలందరికీ కూడా ఏదన్నా మరి బాల్యంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఉపదేశిస్తే బాగుంటుంది అన్నది ఆయన వాక్కు ద్వారా బాలామంత్రం అందరూ తల్లిదండ్రులు చేసుకోండి, పిల్లలకు ఉపదేశించండి అన్నాడు. దాన్ని నామంగా చేస్తే ఓం నమః త్రిపుర సుందరి. ఖడ్గమాలలో మళ్ళీ మనకి అందరూ ప్రామాణికంగా స్తోత్రంగా, ఎప్పుడైనా స్తోత్రాలు ఎవరైనా చదువుకోవచ్చు, ఉపదేశం అవసరం లేదు. అదే ఖడ్గమాలలో మంత్రాన్ని రహస్యంగా నిక్షిప్తం చేశారు. మీరు మొట్టమొదటగా నిత్య నవధ్యాన మాలికని మీరు ఇచ్చారు, 9 శ్లోకాలతో ఇచ్చారు. ఇది స్తోత్ర విజ్ఞానం. ఇంకా అక్కడి నుంచి స్తోత్ర విజ్ఞానం, అదే మా పెద్దమ్మ గారు ఆమె జీవితకాలంలో ఒకే ఒక పుస్తకం రాసింది స్తోత్రాల గురించి. పాపం మరి అప్పట్లో మరి ఎవరు శిష్యులు సరిగ్గా లేక ఆ పుస్తకాన్ని భద్రపరచలేదు. అందుకని ఆమె ప్రేరణతో అనుకుంటా, అందుకని గురువుల యొక్క ప్రేరణతో ఈ స్తోత్రాలు అందరూ పఠిస్తున్నారు. ఆ స్తోత్రం అనేటువంటిది మన శోకాన్ని దూరం చేస్తుంది, మనలో భక్తి భావాన్ని పెంపొందిస్తుంది, మనకి చివరికి మోక్షాన్ని కూడా పొందిస్తుంది అన్నది నేను గ్రహించాను స్తోత్రం ద్వారా. అన్ని స్తోత్రాలు మహిమాన్వితమైనవి. అందుకని ఈ స్తోత్రాల యొక్క విజ్ఞానం రాయాలి మనం అని ఆలోచన వచ్చి గురువులే రాయించారు మన చేత. స్తోత్ర విజ్ఞానం అని ఆరంభం చేశారు. అంటే ఈ మొదటది ఇచ్చిన తర్వాత ఇట్లా మీరు 6 భాగాలుగా ఇచ్చారు కదా. అంటే ఎందుకు ఇట్లా 6 భాగాలుగా ఇచ్చారు? అంటే ఎప్పటికప్పుడు మనకు అందినటువంటి మనం చదవగా దాంట్లో వాళ్ళు సూచించినటువంటి సారాంశాన్ని ఎప్పటికప్పుడు ఒక 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఆ రకంగా ఒక్కో పుస్తకం బయటకు వచ్చింది. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే 18 దాకా చేసే సర్వీసు, ఇది 16లో ఆరంభం చేసే పుస్తకం. 2016 నుంచే మళ్ళీ పుస్తకాలు కూడా మనం ఇంట్లో మళ్ళీ అన్ని పుస్తకాలు పెట్టుకోలేం కాబట్టి 1000 పుస్తకాలు ప్రింట్ చేయిస్తూ వచ్చాం. 1000 పుస్తకాలు మనం ఇంట్లో పెట్టుకోలేం కదా, పిల్లలు ఉంటారు చిన్నవాళ్ళని. ఎప్పటికప్పుడు ఓ 10 కేంద్రాలతో నాకు అనుబంధం ఉంది, ఆశ్రమాలతో. వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఓ 100 పుస్తకాలు తీసుకెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయమని ఇచ్చేసాం. ఆ రకంగా ఇప్పుడు దానికి ఒక సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మన ఈ అనుభవాన్ని కూడా క్రోడీకరించుకొని ఈ మొత్తం ఈ 6 పుస్తకాలని, మన పుస్తకాలు లేవు ఇప్పుడు అడుగుతున్నారు అడిగేవాళ్ళు, అందుకని వాళ్ళకి ఒక 3 పుస్తకాలు కలిపి ఒక విభాగంగా స్తోత్ర విజ్ఞానం అనేదాన్ని ఈ కొత్త సంవత్సరంలోకి తీయాలని ప్రయత్నం చేస్తున్నాను. సాధకుల యొక్క ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటాం. అదే వాళ్ళ సభ్యుల యొక్క అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్గా మరి వాళ్ళ సభ్యుల యొక్క సహకారంతో ఈ పుస్తకాలు వెలుగులోకి రావచ్చు. అంటే ఇప్పుడు ఈ 6 కలిపి కూడా ఒక గ్రంథంగా కూడా తీయచ్చు. దాన్ని అంటే ఆ పేజీలను బట్టి, వాటికి అయ్యే ఖర్చుని బట్టి, మనకున్న స్తోమతని బట్టి ఒకే పుస్తకంగా తీయచ్చు, లేకపోతే 2 విభాగాలుగా కూడా 3 పుస్తకాలు కలిపి ఒక్కొక్క భాగంగా కూడా తీయచ్చు. ఏదైతే మీరు ఖడ్గమాల నుంచో, లలిత సహస్రనామాల నుంచో, శ్రీ సూక్తం నుంచో, పురుష సూక్తం నుంచో, ఇట్లా ఎన్నో రకాలుగా అనేక గ్రంథాల విద్య నుంచో మీరు అన్ని కూడా సేకరించడం, లేదంటే మీకు ఆ క్షణంలో అక్కడ బాగుంది దీనికి ఉపయోగపడుతుందని స్ఫురించడంలో దీన్ని ఇవన్నీ పెట్టారు కదా. అంటే ఇప్పుడు దీనిలో మీరు ఎన్నో బీజాక్షరాలు, ఎన్నో మంత్రాలు ఎన్నో పెట్టేశారు. ఇప్పుడు ఈ గ్రంథం బయటకు వచ్చేస్తే అందరి దగ్గర ఇది ఉంటే అసలు గురువే అవసరం లేకుండా వాళ్ళు అన్ని చదివేసుకుని దాంట్లో సాధన చేసుకుంటారు కదా. ఈ బీజాక్ష మంత్రాలు కానీ ఇవి కానీ ఏదైనా కూడా గురువు ముఖతః తీసుకునే సాధన చేయాలని కదా మనకు చెప్తున్నారండి. మొదటి బుక్లో ఆదిత్య హృదయంతో ఆరంభం చేశాం. ఆదిత్య హృదయం అద్భుతమైన స్తోత్రం. అగస్త్య వారు శ్రీరామచంద్రుడికి ఉపదేశించారు. ఆ స్తోత్రం సూర్యుడికి సంబంధించి, అందుకని దాన్నే గాయత్రి విజ్ఞానం అన్నారు. గాయత్రి మంత్రం సూర్యుడికి సంబంధించింది. సూర్యుడిలోని తేజస్సు సవిత, ఆ సవితృవరేణ్యం అనేటువంటిది. అందుకని మంత్రం మీరు అన్నట్టుగా గురు ద్వారా ఉపదేశం పొందొచ్చు, స్తోత్రం చదువుకోవచ్చు. ఆ తర్వాత నేను నా ద్వారా కూడా చాలా కొన్ని 100,000 మందికి నేను ఇప్పటివరకు ఉపదేశం చేశాను. అదే నాకు నా సంబంధించినటువంటి వాళ్ళు, నాతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు మరోసారి ఆచరించుకుంటారని నేను ఈ రకంగా టీవీ మాధ్యమంగా నేను బయటికి చేస్తున్నా. కానీ వాళ్ళు స్తోత్రం చదవచ్చు, అందులో కొన్ని మంత్రాలని మామూలుగా అంత ఎక్కువగా ఇబ్బంది లేకుండా
నియమాలు పాటించక్కర్లేకుండా కూడా ఆచరించే ఉంటాయి. ఉమ్. కానీ వేరేవన్నీ కూడా నియమం మీరు అడిగినట్టుగా ఒక గురువు ద్వారా ఉపదేశం పొంది, లేదా ఓ బ్రాహ్మడు ఎవరో ఏ గుళ్ళోనైనా ఒక బ్రాహ్మణుడి ద్వారా మనం ఉపదేశం తీసుకోవాలి. దీనిలో ఈ 4వ భాగంలో మీరు పూర్తిగా ఆ, ఆ సూర్యుని యొక్క శక్తిని ఆ. మనం ఏ విధంగా గ్రహించాలి, గ్రహించవచ్చు. మనకి సూర్య విజ్ఞానం. మనలో ఆ సూర్య విజ్ఞానం అంతా సూర్య కూడా విజ్ఞానం మొత్తం దాంట్లో 4వ దాంట్లో ఉన్నది. మొదటి నుంచి ఆరంభం చేస్తూ ఉమ్, ఈ 3 భాగాల్లో కొంత వివరణ ఇచ్చాం ఉమ్. గాయత్రి విజ్ఞానంగా. అవును. ఇది ఎప్పుడైతే మనకి బాగా అర్థమవుతుందో ఉమ్, అప్పుడు గాయత్రి ఉపదేశం పొందుతాడు. ఉమ్, లేదా మరి గాయత్రి మీరు అడిగారు ఉపదేశం, ఉమ్, ఉపదేశం లేకుండా కూడా ఉమ్, సర్వ గాయత్రి ఉంది. ఉమ్, సర్వ చైతన్య రూపాం తాం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్, ఎవరైనా చదువుకోవచ్చు. ఉమ్, అలాగే అరవిందో గాయత్రి ఉంది. ఉమ్, ఆ గాయత్రికి మీరు ఎవరైనా చదవచ్చు. ఎందుకంటే సావిత్రిలో భాగంగా ఉమ్. ఆయన అందించారు లోకానికి. అవును. అది ఇంగ్లీష్లోనే ఉంది. ఇతర దేశస్తులకే అందించారు. అవునండి. ఇప్పుడు సత్యసాయిబాబా లాంటి వాళ్ళు ఇతర దేశస్తులకే, ఉమ్, ఇతర మతాల వాళ్ళకి కూడా వాళ్ళు విజ్ఞానం ఇది ఏంటంటే జిజ్ఞాసాపరుడికి ఉమ్, భగవంతుని తెలుసుకోవాలి ఉమ్. అంటే మన హృదయంలో ఉన్న దాన్ని తెలుసుకోవడమే భగవంతుని తెలుసుకోవడం. అవును. దానికి గురువు అవసరం. ఉమ్, అందుకని ఆ గురువు సార్వజనీనంగా ఉమ్. అందరికీ కూడా సమానంగా ఇవ్వడం జరుగుతుంది. అవును గురుగారు. అంటే ఇప్పుడు దీనిలో ఆ, సూర్యోపాసన అనేది చాలా ముఖ్యంగా ఇచ్చారు అవును. గురుగారు. ఈ సూర్యోపాసన చేయడం ద్వారా మనకి కలిగే లాభాలు ఏంటి? ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. మొట్టమొదటి సూర్యోపాసన వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఉమ్, అంటే మన దేహంలో ఎండోక్రైన్ సిస్టమ్, ఉమ్, నర్వస్ సిస్టమ్, ఉమ్. బ్లడ్ సర్క్యులేషన్. ఉమ్. అందుకని హిమాలయన్ మాస్టర్స్, ఈ జగద్గురువులు ఎవరైతే ఉన్నారో ఉమ్, వీళ్ళ చైతన్యమే మహావతార్ బాబాజీ. ఉమ్. అనేక మంది ద్వారా, జ్వాలాకుల్ మహర్షి ద్వారా ఉమ్. ఇప్పటికి కూడా మరి టిబేటియన్ మాస్టర్ అంటారు, ఉమ్, ఆయన ఈ విజ్ఞానాన్ని ఇంగ్లీష్లో అందజేశారు. మనం ఇంకా తెలుగులో ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే సందేహంలో మీరు అడుగుతున్నారు. ఉమ్, దీన్ని విజ్ఞానంగా ఉమ్, గాయత్రి విజ్ఞానాన్ని ఉమ్. 24 వాల్యూమ్లో ఇచ్చేసాడు ఆయన. ఉమ్, అలియాస్ ఎబలి అనేటువంటి ఆవిడ ద్వారా చెప్పించేసాడు. అందుకని ఇది సైన్స్గా ఎలా ఉందండి అంటే నేను చెప్పాను కదా, ఎండోక్రైన్ సిస్టమ్, ఉమ్, బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్, ఈ 3 మీకు కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీకు రోగం రాదు. ఉమ్, ఈ 3 దేని ద్వారా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అంటే ఉమ్. సూర్యోపాసన ద్వారా, గాయత్రి మంత్ర ఉపాసన ద్వారా చేసుకోవచ్చు. అవును. అలాగే ఒక 3 బీజాక్షరాల ద్వారా ఎందుకు ఈ మంత్రాలు ఉన్నాయి అంటే ఉమ్, అసలు ఈ మంత్రాలు దేనివైనా ఈ మూడు విభాగాలుగా ఎందుకున్నాయంటే స్థూలదేహం ఉమ్, నాభి, ఉమ్, ఇక్కడ స్థూలదేహానికి కేంద్రం నాభి, ఉమ్, సూక్ష్మదేహానికి కేంద్రం బుద్ధి అనమాట. యాక్చువల్గా ఈ శిరోభాగం. ఉమ్, సూక్ష్మదేహానికి సూక్ష్మం అంటే బుద్ధి, ఉమ్. బుద్ధి సూక్ష్మం మన లోపల, మనసు సూక్ష్మం. ఉమ్. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉండాలి, బ్రెయిన్ పార్ట్. ఆ తర్వాత 3వది కారణం ఏంటి? ఉమ్. ఈ దేహానికి కారణం ఎవరు? జీవాత్మ. అది ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఈ 3 చక్రాలు స్పందించడానికే ఉమ్. మన వాళ్ళు మొత్తం ఈ గాయత్రి మంత్రాన్ని కానీ ఏ మంత్రమైనా ఏ ఆధ్యాత్మికమైన సాధనలైనా ఇచ్చింది దేనికండి అంటే మొట్టమొదటి మనం ఏదో కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి ఇచ్చిన. ఇప్పుడు మీరు అడిగారు గురువు యొక్క ఆవశ్యకత ఎప్పుడు, గురుపదేశ ప్రకారంగానే ఇవి ఎప్పుడు చేసుకోవాలి. మీకు విజ్ఞానం కావాలంటే గురు ద్వారానే అందుతుంది. మామూలుగా మీరు చదువుకుంటే మీ కష్ట నష్టాలు మీ అవసరాలు తొలుగుతాయి. దానిలో ఉన్నటువంటి రహస్యం మాత్రం మీ లోపలికి ప్రయాణం మాత్రం జరగదు, అంతర్ముఖం అవడం మాత్రం జరగదు. బహిర్గతంగానే ఉపయోగించుకోవచ్చు. మరి కష్టంలో ఉన్నాడు కాబట్టి మా ద్వారా మరి భగవంతుడే అందించాడు అని అనుకోండి, వాళ్ళు చదువుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. అంటే సూర్యోపాసన అనేది ఆరోగ్యానికైనా మామూలుగా మనకి ఆర్థికంగా కానీ మరో విధంగా ఉపయోగపడే అవకాశం. ఎప్పుడైతే ఆరోగ్యమే మహాభాగ్యం అండి. మన భాగ్యం అంతా కూడా ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉన్నారో మీ సమస్య కాదు, తలనొప్పే లేదు. మీరు ఎప్పుడైతే సవ్యంగా మీ జీవితాన్ని, సూర్య అంటే సూర్య నమస్కారాలు, ఉదయాన్నే లేవడం, సూర్యోదయ సమయానికి ముందే లేవడం, మీ లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా ఉంటే డిసీజెస్సే లేవు. లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే, మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే మీరు ఈ వ్యాపారం చెయ్యొచ్చా చేయకూడదా మొదటే మీకు సరైన ఆలోచన వస్తుంది. ఇప్పుడు అందరికీ కలిగే కష్టాలకు కారణం ఏంటండి? సొంత నిర్ణయాల వల్లనే. వాళ్ళు పెద్దల్ని సంప్రదించలేదు,
ఆశాజీవిగా ఏదో లాభం వస్తుంది అనుకోని చేశాడు. చేశారు. అవి మనం ఈ ఆధ్యాత్మికంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం సాధన చేసేవాడికి అవి జరగవు. ఇప్పుడు నేను మీలానే ప్రవర్తించాను నా 90 దాకా. ఎప్పుడైతే 90 తర్వాత మన జీవితం ఒక క్రమ పద్ధతిలో ఒక క్రియాయోగాన్ని తీసుకున్నాం, ఓ మంత్ర సాధన చేస్తున్నాం, ఓ పుస్తకాలు చదువుతున్నాం అన్నప్పటి నుంచి నేను ఎటువంటి వ్యాపారం చేయలేదు. ఇప్పుడు ఎంతోమంది ఎన్ని రకాలుగా ఇది వ్యాపార దృష్టితోటి మనకి ఇది లాభం కలుగుతుందని చెప్పినా నేను మాత్రం ఈ ఎన్ని సంవత్సరాల్లో కూడా ఆ దృష్టితో పోలేదు. బుద్ధియాన ప్రచోదయాత్. మీరు 24 బీజాక్షరాల గాయత్రి మంత్రం నేను నిజంగానే 3 సంధ్యా సమయాల్లోనూ స్మరిస్తే మీ బుద్ధి సరిగ్గా ఉంటే అవతలవాడు ఎంత టెంప్ట్ చేసినా ఇది చెడు పదార్థం అంటే ఎలా స్వీకరించరో అలాగే మొట్టమొదటి అందరికీ నియంత్రణ ఎక్కడ ఆర్థిక పరమైంది. ఆశ కొద్దే ప్రతివాడు ఇబ్బందుల్లోకి పెడుతున్నాడు. అది ఏం జరుగుతుంది అంటే దీని మీరు అన్నట్టు అనేక రకాలుగా ఒక్కోదానికి ఒక్కొక్క సమాధానం ఉంటుంది. ఈ ఆర్థికపరమైన వాటన్నిటికీ మహాలక్ష్మి సాధన అని ఉంటుంది. ఆ మహాలక్ష్మి సాధన వల్ల మనం కష్టపడతాం, మన కోరిక ఉండొచ్చు, ఉన్నత స్థితి రావాలని ప్రతివాడికి ఆశ ఉండొచ్చు, తప్పు లేదు కదా. మనకి ఎంతవరకు రాసి పెట్టిందో భగవంతుడు అంతవరకు అనుభవించవచ్చు. అంటే గురుగారు ఇప్పుడు దీనిలో అసలు లేనిదంటూ లేకుండా అంటే అన్ని స్తోత్రాలు ఇచ్చారు, అన్ని మూలమంత్రాలు ఇచ్చారు, వీటితో పాటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల సూత్రాలు, ఏ విధంగా ప్రాణాయామం చేయాలి, అదే కాకుండా ముద్రా శాస్త్రం కూడా ఇచ్చారు. అన్ని ముద్ర ఉంది. తర్వాత ఈ ప్రాణం మన దేహంలో ఎలా సంచరిస్తుంది, ప్రాణ సంచాలనం ముఖ్యం. మనం ఏదైతే బాహ్యంగా క్షేత్రాలు అంటున్నామో ఈ క్షేత్రాలన్నీ కూడా మన గ్లాండ్స్ని క్లీన్ చేసుకోవడం కోసమే, అంటే చక్రాలని క్లీన్ చేసుకోవడం కోసమే. అందుకని మూలాధారమే తీసుకోండి, అందరికి కాన్స్టిపేషన్. మరి ఈ మూలాధార చక్రం ఎక్కడికి వెళితే క్యూర్ అవుతుందండి అంటే శ్రీశైల క్షేత్రం మూలాధార సంబంధించి. శిరోభాగం, సహస్రారం, సంకల్ప సిద్ధి. అంటే దీంతో మీకేం ఉపయోగం అండి అంటే మీరేం సంకల్పం చేశారో సిద్ధి పొందుతారు. సహస్రారం ద్వారా వికసిస్తే, బుద్ధి వికసిస్తే, ప్రజ్ఞ వికసిస్తే పైన 4 అంతస్తుల్లో ఉంటుంది. అందుకని అది ఆ ఇన్స్టిట్యూషన్ వస్తుంది. లోపల నుంచే మనకి స్ఫురణ కలుగుతూ ఉంటుంది. ఇది మంచిది, ఇది చెయ్యి, ఇది చెడు, ఇది చెయ్యకు అనే స్ఫురణ కలుగుతుంది. తర్వాత సంకల్ప సిద్ధి ప్రధానం. మీరు అనుకున్న సంకల్పం నెరవేరితే మీరే భగవంతుడు, మీరే దేవత. అందుకని ఆ సంకల్ప సిద్ధికి ప్రధాన క్షేత్రం తిరుపతి. అందుకని మనం అసలు ఏ క్షేత్రానికి వెళ్తున్నాం, ఈ క్షేత్రం మన దేహంలో ఏ విభాగానికి చెందింది అది తెలుసుకోకుండా మనిషి వెళ్తున్నాడు. కంచి ఉంది స్వాధిష్టాన చక్రానికి సంబంధించి. ఇప్పుడు అహో బిలం ఉంది. బిలం అంటే గుహ, గుహ అంటే హృదయం. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ రెమెడీ. అందుకని ఈ మన క్షేత్రాలన్నీ కూడా మనం అనుకుంటున్న సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటివే, కానీ తెలుసుకోలేక దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ రహస్యాలన్నీ ఇందులో రాయడం జరిగింది. అంటే ప్రతి 7 చక్రాలకి 7 క్షేత్రాలు ఉన్నాయి. అందుకనే మనకి ఇక్కడి నుంచి కంచి నుంచి సౌత్లో కంచి నుంచి ఆరంభం చేసి హరిద్వార్ దాకా అలా యావత్ భారతదేశంలో ఉండేటువంటి క్షేత్రాలన్నీ క్షేత్ర మహిమ అని ఎందుకన్నారంటే ఇప్పుడు ఉజ్జయిని ఉంది, మీకు ఈ థ్రోట్ సెంటర్లో ఉండేటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఆ ఉజ్జయిని ప్రాణాయామం ఉంది మరి. అందుకని ఆ ఉజ్జయిని ప్రాణాయామం ఎందుకు చేస్తున్నారు? ఈ కంఠంలో ఉండేటువంటి వాటిని తొలగించుకోవడానికి. ఇది పాఠ్యాంశంలో లేదా వాళ్ళకి ఏవైనా మనం ఇలా వివేకానంద స్వామి జయంతి కానీ ఏమన్నా స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఈ గీతా జయంతికి కానీ అటువంటి చోట్ల ఇటువంటి విజ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తే వాళ్ళంతా కూడా ప్రామినెంట్ పర్సన్స్ అవుతారు. 2016 నుంచి ప్రారంభించినటువంటి ఈ స్తోత్ర విజ్ఞానము 6 భాగాలు ఏదైతే 6 భాగాలు ఉంది. దీన్ని సంక్షిప్తంగా అంటే దీనిలో ఉన్నటువంటివి రిపీట్ గా ఉన్నా కానీ ఇంకోటి ఉన్నా కూడా అన్నిటిని క్రోడీకరించి ఒక గ్రంథంగా మీరు 2 గ్రంథాలుగా కానీ త్వరలోనే అందించబోతున్నారు. కొత్త సంవత్సరంలో పాఠకులకి అందించే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. జనవరిలో విడుదలవుతుంది. అంటే ఈ గ్రంథం దగ్గర ఉండడం వల్ల వారు ప్రతినిత్యము ఏ పూజ చేసుకుందాం అనుకున్నా లేదంటే ఏ ఉపాసన చేద్దాం అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి కూడా దీంట్లో దొరుకుతాయి.
నన్ను నా ద్వారా నేను రాసిన పుస్తకాలను ఆశ్రయించిన వాళ్ళకి ఉమ్, హాస్పిటల్ పోయే ఖర్చు ఉండదండి. ఉమ్, మీకు మొట్టమొదట మన మన ఆదాయంలో 30% వరకు చాలామందికి ఉమ్, మెడికల్గానే పోతుంది. అవునండి. అటువంటిది మన దేహాన్ని మనం పరిశుద్ధం చేసుకోవచ్చు. ఉమ్, మన కుటుంబంలో వాళ్ళకి కూడా మనం సూచన అందించవచ్చు. వాళ్ళ శ్రేయస్సు గురించి కూడా మనం సాధనలు చేసుకోవచ్చు. ఉమ్. అందుకని ఈ ఆధ్యాత్మిక సాధనల వల్ల ఆ రకమైన ఉపయోగం. చాలా 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 అద్భుతం గురుగారు. ఎందుకంటే మీరు దాదాపు 30 గ్రంథాల పైన 34 గ్రంథాలు రాశాను. అందించారు. ఈ 34ని కూడా ఇప్పుడు మీరు ఈ స్తోత్ర విజ్ఞానం గురించి ఏ విధంగా అయితే అన్ని కలిపి ఒక గ్రంథంగా ఇవ్వాలని అనుకుంటున్నారో, అలాగే మీ 34 గ్రంథాలు కూడా కలిపి ఓ 10 గ్రంథాలుగా అందిస్తే, ఎందుకంటే 2 గ్రంథాలుగా ఉన్నాయి. ఆ, దత్తాత్రేయుల వారి గురించి రాసినవి 2 గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీతకు రాసినవి 2 గ్రంథాలు ఉన్నాయి. అలా మీరు అన్నట్టుగా ఇవన్నీ సరే మన జీవితకాలంలో చేస్తాం, లేకపోతే మన అనుచరులు చేస్తారు. మీరు అన్నట్టుగా ఒక 10 గ్రంథాల్లో 34 గ్రంథాల యొక్క సారాంశాన్ని ఒక 10 గ్రంథాల్లో తీసుకురావచ్చు. చాలా సంతోషం గురుగారు. ఎందుకంటే స్తోత్ర విజ్ఞానం అనే గ్రంథం తొందరలోనే మీరు మా అందరి కోసము అందించాలని, దాని ద్వారా మీరు అనుకున్నట్టు మీరు చెప్తున్నటువంటి ఆత్మజ్ఞానం, భగవంతుడు అవన్నీ తర్వాత మాకు ముందు మేము ఉన్నటువంటి కష్టాల నుంచి, మేము ఇబ్బందుల నుంచి, మేము ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి, ఆర్థిక సమస్యలు మేము అందరం కాదు, చూస్తున్న వాళ్ళు అందరూ కూడా బయటపడాలి. అందరూ హాయిగా ఉన్నప్పుడు మీరు చెప్పండి, మీరు పరమాత్మ దగ్గర రమ్మంటారా, తర్వాత కాబట్టి ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఉండాలి, ఆర్థికంగా కూడా ఉండాలి. అదే నా పుస్తకాలు ఇప్పటికి కూడా చాలా వరకు పుస్తకాలు శ్రీ సన్నిధి ఆఫీస్లో మరి ఇక్కడ వెంకటరావు నగర్ దగ్గర మీరు మనిషిని పర్సనల్గా పంపించండి. నేను ఈ పుస్తకాల కోసమని ఎక్కడెక్కడో అరుణాచలం దాకా, కేరళ దాకా, కాశీ దాకా వెళ్ళి సేకరించి ఆయా విషయాలను తీసుకొచ్చినటువంటి అంత కష్టపడినది. మీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాదులో చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని మీరు ఎప్పుడు కూడా అన్ని ఫోన్లోనే నాకు అన్నీ అందుబాటులో కావాలి అని కోరుకోకూడదు. అందుకని ఇది శ్రీ సన్నిధి ధర్మ సేవా సంస్థ. అందుకని అనేక మంది గురువులకి మరి వాళ్ళు ఎక్కడో ఇంటీరియర్ ఏరియాలో ఉంటే వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తుంది. అలాగే ఈ విజ్ఞానాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తుంది. అందుకని ఈ ఆఫీస్లో నా పుస్తకాలే కాదు, ఇంకా అనేక ముఖ్యమైన గ్రంథాలు కూడా ఉన్నాయి, మీకు పనికొచ్చేవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు పర్సనల్గా నా సూచన ఏంటంటే ఈ శ్రీ సన్నిధి ఆఫీస్ దగ్గరికి రండి, నా పుస్తకాలన్నీ అవైలబుల్ అవుతాయి. మీకు కావాల్సినంత ఉపయోగం జరుగుతుంది. మీ తోసిన ధన సహాయం చేయండి. ఏది కూడా ఫ్రీగా ఊరికే తీసుకుంటే మనకి అసకదు. అని మనం తోసినంత అంశదానం చెయ్యాలి. మీరు ఒకడు వచ్చి మీకే కాకుండా ఇంకో నలుగురికి పంచేలాగా 4 పుస్తకాలు తీసుకోండి. ఒకళ్ళు వచ్చిన వాళ్ళు 5 పుస్తకాలు తీసుకోండి, 4 వేరే వాళ్ళు పంచండి, ఒకటి మీరు ఉపయోగించుకోండి. అది తప్పనిసరిగా మీకు నా వల్ల ఈ హాస్పిటల్ పోయే ఖర్చు తగ్గిపోతుంది, ఈ విల్ పవర్ పెరుగుతుంది, అనేక రకాలైనటువంటి భయ సందేహాలన్నీ కూడా పోతాయి. చాలా సంతోషం గురుగారు. చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. తొందరలోనే ఈ స్తోత్ర విజ్ఞానం మా అందరికీ అందుతుందని కోరుకుంటూ, మరలా ఆ బుక్ రిలీజ్కి ఖచ్చితంగా మరోసారి అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఎవరైతే మన బాగు కోరుకుంటారో, ఎవరైతే మనం సుఖంగాను సంతోషంగాను ఉండాలని కోరుకుంటారో వారు ముగ్గురు, మన తల్లి, తండ్రి, గురువు. ఈ ముగ్గురు మనని వారి యొక్క ఆశీస్సులు అందిస్తున్నంతకాలం భగవంతుని ఆశీస్సులు మన మీద సంపూర్ణంగా ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా మనం తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని కూడా వదలకూడదు. వారు నిత్యం స్మరిస్తూనే ఉండాలి. వారి సంపూర్ణ ఆశీస్సులు మనం తీసుకుంటూనే ఉండాలి. ఈ రోజున గురువుగారు వారి యొక్క స్తోత్ర విజ్ఞానం ద్వారా వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనందరికీ అందించబోతున్నారు. మీరందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.